మరి దేశంలో ప్రశ్నించద్దాం మిత్రులారా. అయ్యా, ఒక స్త్రీకి రక్షణ లేదు, భారత్ మాతాకి జై అంటున్నావు, ఉందా దేశంలో? అందుకే రాసిన ఏమని, భారత మాతకు జై అని గర్జిస్తారు. ఆ బొమ్మకి చెవిలో కూడా ఆడవాళ్ళకి ఏరు. మీరు చూడండి, ఆ వీడియోలలో కనబడుతుంటే ఒక్కొక్కరు ఎవరైనా ఆడవాళ్ళ కార్యకర్త వస్తే అని ఇట్లా గించుతారు. ఆ వీడియోలలో కనబడుతుంది, నేను క్రియేట్ చేయలే. వి షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని మాట్లాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఒక దేశాన్ని కొలవనం చేస్తే, ఒక దేశం యొక్క చరిత్రని వెనుకకు ముందుకు కొలవాల్సి వస్తే ఆ దేశంలో స్త్రీ ఫ్రీడమ్ గా ఉంటే, ఆ దేశంలో స్త్రీ ధైర్యవంతురాలు అయితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం అదే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రశ్నించమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరినైనా సరే ప్రశ్నించకపోతే ఈ దేశంలో రాను రాను అబద్ధమే రాజ్యం వెళ్ళబోతుంది. జాగ్రత్త మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం జోలికి ఎవడొచ్చినా సరే వదిలేదు లేదు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఈ దేశం ముక్కలు ముక్కలుగా ఖండాలుగా నరకబడుతుంది. ఎప్పటి వరకైతే ఈ దేశంలో క్రైస్తవులు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో ముస్లింలు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో సిక్కులు, ఎప్పటి వరకైతే ఈ దేశంలో బౌద్ధిస్టులు ఉంటారో అక్కడక్కడ నా వీడియో రికార్డ్ చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి చెప్తున్నా, తమ్ములు నా వీడియోని రికార్డ్ చేసుకొని పోయి మీ అన్నలకు, మీ సగం నెత్తోళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళకే చెప్తున్నా, ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో ముస్లిం ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో సిక్కోలు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నిన్నేమంటారు? నరేందర్ రెడ్డి అని అంటారు, సాగర్లో పాపన్న అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, మాలోల రాజేష్ అంటారు, మాదిగోల సుమన్ అంటారు. అంతే అంటారా కదా? అప్పుడు నేను ఎవడు హిందూ అన్నాడు? బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం అయితే గుర్తుపెట్టుకో. నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఈ దేశం మతం ప్రకారం నడవదురా బేవకూఫ్, రాజ్యాంగం ప్రకారం నడుస్తా అని చెప్తా. అది ఏ మతము లేదు. నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అనుకుంటావు, నువ్వు మసీదులో ప్రేయర్ చేసుకో, నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిండు బాబాసాహెబ్. ఆర్టికల్ 24, 25, 26 మత స్వేచ్ఛలు ఇచ్చిండు నీకు. నువ్వు ఒకవేళ అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి ఏరియాలలో నువ్వు గణపతి పండుగ చేసుకుంటా అని చెప్పి పెట్టుకున్నావు, అక్కడ 1000 కుటుంబాలు ముస్లిం వాళ్ళే ఉన్నాయి, కేవలం 2 కుటుంబాలు మాత్రమే హిందువులై ఉన్నాయి. అక్కడ నువ్వు గణపతి పండుగ పెట్టుకుంటా అంటే కొద్దిమంది ముస్లింలలో జ్ఞానం లేని వాళ్ళు, చల్ ఏ ఇధర్ నహీ లగా సక్తే తుమ్, ये हमारा इलाका है निकाल दो यहाँ से, అంటే नहीं चलता, పోలీస్ आके गान में डांटता. అట్లాగే అత్యధికంగా హిందువులు ఉన్న ఏరియాలో పీర్ల పండుగ చేసుకుంటే, ఏం రో తుర్కోడా నువ్వు వేరే దేశం నుంచి వచ్చినటువంటి మతం ఈడ వేయద్దు అంటే నడవది, వేస్తారు లోపలేసి. అదే రాజ్యాంగం ఈ దేశంలో నిన్ను రక్షిస్తుంది, వాణ్ణి రక్షిస్తుంది, అందరినీ రక్షిస్తారు నాయన. అది అర్థం కాక రాజ్యాంగాన్ని ఎవడు చదవక ఆ పేజీ ఓపెన్ చేయక ఇది మాల మాదిగోలది, ఇది మాల మాదిగోలది, ఇది మాల మాదిగోలది, ఇది మాల మాదిగోలది. భారతదేశంలో ఉన్నంత మంది దేశద్రోహులు ఏ దేశంలో కూడా ఉండరు. ఎందుకంటే 90% ప్రజలకు అసలు రాజ్యాంగమే తెలియదు. కనీసం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రథమ పేజీ తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి మనిషిని మనిషిగా ప్రేమించాలా, గౌరవించాలనేటువంటి శాసనాలు తెలియదు. కానీ మేం భారతీయులం, అవునా కాదా? నిజంగా అడుగుతా, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది బైబుల్ చూసుంటారు? చేయలేపండి. బైబుల్ చూసిన వాళ్ళు వెరీ గుడ్. భగవద్గీత వెరీ గుడ్. ఖురాన్, రాజ్యాంగం చూసిన వాళ్ళు ఎంతమంది చేయలేపుడు కాదు, మైకిచ్చి పంపిస్తా. రాజ్యాంగం 3వ పేజీలో ఏమున్నదో, రాజ్యాంగం 2వ పేజీలో ఏమున్నదో చెప్పాలి. ఒక మైక్ సిద్ధం చేయబోయే, అయిపోయిందా? మైక్ అయిందా? ఇప్పుడు ఎప్పుడు చెయ్యి ఆడైపో. అందుకే భగవద్గీత యూజ్ అంటే లేపినట్టు వద్దు, చదవండి. ఈ దేశంలో మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినాము, మన మత గ్రంథం ఏమిటి, మత గ్రంథంలో మన స్థానం ఏమిటి, మనల్ని ఎట్లా గౌరవిస్తుంది మత గ్రంథం. మీ మత గ్రంథం ఏది ఉన్నా సరే, అది బైబుల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, ఇంక్లూడింగ్ బుద్ధ ఇండియన్స్ దమ్మ అయినా, నీ గడప వరకు మాత్రమే. గడప దాటితే భారత రాజ్యాంగం, పోలీసులు, ఎంఆర్ఓ వ్యవస్థ, పాలన, శాసనం ఇవన్నీ రాజ్యాంగం ప్రకారమే నడుస్తాయి. అందుకే చెప్తా ప్రతిసారి, అన్ని మతాలలో కూడా లేనటువంటి గొప్ప ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమే అని చెప్తా. ఇది అర్థం కాక
ఇక కింద కామెంట్ పెట్టేది పెడతారు. మావాడు వీడియో రికార్డ్ చేసి పెట్టగానే నువ్వు కేవలం మా మతాన్ని చేస్తావు, నాకు ఏ మతం మీద ప్రేమ లేదు, నా మానవత్వమే నా మతం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, నాయన మతమే నా మతం. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తున్నా. ఇక చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అన్న మొత్తం మతంలో మునిగిపోతున్నారు, దేశం మీద ప్రేమ కాక దేశంలో కొద్దిమంది ప్రజల మీద ద్వేషాన్ని పెంచుకుంటా ఉన్నారు, ఈ దేశాన్ని పరిపాలించేటోడికే దేశం మీద ప్రేమ లేదు, అలా నాయకులకు ఎట్లా ప్రేమ ఉంటుంది మిత్రులారా? ఉందా? కరెక్ట్ చూడండి, ఎలక్షన్ టైంకే ఏదో ఒక హెలికాప్టర్ కింద పడిపోవడం, లేకపోతే బాంబులు వెళ్ళి చచ్చిపోవడం, కరెక్ట్ ఇలా ఏం చేయరు. ఈ దేశంలో ఎలక్షన్లు రాగానే ఏం చేస్తారు? ఆర్మీలను చంపేస్తారు. రైతుల మీద చట్టాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడా ఈ 75 సంవత్సరాల భారతదేశంలో? ఇది మాట్లాడొద్దట, మళ్ళా ఇది మాట్లాడొద్దట. అరే ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చెప్తా, పైన ఉన్న వాళ్ళకి కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఈ విషయం మీద దయచేసి చర్చను పెట్టండి. భారతదేశంలో బెంజు కార్ తయారు చేయలేవాడు, భారతదేశంలో టెలిఫోన్ తయారు చేయలేవాడు, భారతదేశంలో టీవీ తయారు చేయలేవాడు, భారతదేశంలో నేను మాట్లాడుతున్న మైకు తయారు చేయలేవాడు. భారతదేశంలో టెక్నాలజీ పుట్టిన దానికంటే ఎక్కువగా ఈ టెక్నాలజీ లేకపోయినా బతుకుతారు, కానీ పిడికడు అన్నం లేకపోతే బతకరు. ఆ వ్యవసాయం పుట్టింది మన భారతదేశంలో, కానీ ఆ రైతులను గౌరవించుకోరు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయిందా? ఇస్తావా మైకు? ఇదే ఉన్నదా? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఫస్ట్ స్త్రీలకు పెద్దపీట వేసిన తర్వాత సెకండ్ పెద్దపీట వేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకే. మిత్రులారా మీరు గమనించండి, ఈ దేశాన్ని ఫస్ట్ పరిపాలించినటువంటి పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. చాలా సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వేరే పరిపాలించినాయి, తర్వాత బీజేపీ వచ్చింది. హలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం ఏమేం చేశారో ఒక 4 విషయాలు చెప్తా. ఇది నా ద్వారా మీరు నేర్చుకొని దీని ఊళ్ళలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రభావితం చేయండి. ఇందాక మా ప్రొఫెసర్ సాబ్ మాట్లాడుతూ ఒక మాట్లాడు, చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. అంబేద్కర్నే పంజరంలో నుంచి విముక్తి చేయాలన్నాడు, అది చాలా పెద్ద మాట. ఈ దేశంలో అంబేద్కర్ గారిని కేవలం కులవాదిగా మాత్రమే బందీకాలంలో పెట్టారు. అంబేద్కర్ అంటే చాలా వాట్సాప్ గ్రూప్లలో కనబడుతూ ఉంటుంది. అంబేద్కర్ అసలు ఈ దేశం కోసం ఏం చేయలేడు, ఆయన రాజ్యాంగమే రాయలేడు, ఆయన రాజ్యాంగం యొక్క కమిటీలో అవుతాం మెంబర్ కానీ ఆయన ఏం చేయలేడు. మీ గాంధీ, నెహ్రూ ఈ దొంగలందరి భాగవతాలు బయట పెడతాం బిడ్డ మెల్లమెల్లగా. గాంధీ అనేవాడు ఒక దుర్మార్గుడు. కావాలంటే మీకు ఆన్సర్ చెప్తా, పోయింది ఒకసారి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి ఒకసారి. గాంధీ అనే వ్యక్తి మనకు మహాత్ముడు అని మహాత్ముడు గారు లొట్టపిస్తారు. ఆయన ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారాన్ని ఒక బీసీ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉంటే పోయి ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి కాళ్ళకెళ్ళి పుట్టినటువంటి ఒక శూద్రుడైనటువంటి వాడికి మనం ప్రధానమంత్రి చేయడం ఏందని చెప్పి గాంధీ బ్రహ్మతల నుంచి పుట్టినని చెప్పబడేటువంటి నెహ్రూ చేతికి అప్పచెప్పి బీసీలని ఆనాడేదో కేసులు అయినా బీసీలకు ఆ విషయం అర్థం కాదు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది ఒక బీసీ. ఆ బీసీలో దక్కిపడేసిన ఆ విషయం మనలో తెలియదు. అంబేద్కర్ గారు ఎవడన్నా వార్డు మెంబర్కు రాజీనామా చేస్తారా? అయ్యలా సర్పంచ్ సాబ్ మా వాళ్ళకు సరిగా బరాబర్ మాట్లాడలేదు, చల్ ఈ వార్డు నెంబర్ నాకెందుకని చెప్పి చేస్తారా? ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీలకు విముక్తిని ఇవ్వకపోతే, బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ దేశంలో చేయలే శ్రమనే పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. అందుకే కథ అంటారు, రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేరన్న, రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్న. ఈ పెట్టుబడి శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. వాళ్ళకు 100% 52% రిజర్వేషన్ ఉండాలి 100% అని అంటే అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చిలేసిందా? రాసుకుంటే మీ ఎస్సీలకు రాసుకో, రాసుకుంటే మీ ఎస్టీలకు రాసుకో. మా బీసీల కోసం, ఈ బీసీలు ద లార్జెస్ట్ కమ్యూనిటీ, మేజర్ సింహభాగమైనటువంటి బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంబేద్కర్ గారి నోరుని నొక్కేసినటువంటి దుర్మార్గులే
నువ్వు మా తాత మా బాపుకు తండ్రి అనుకుంటున్నా తొర్రి పనుడు. ఈ విషయం బీసీలకు తెలియదు. ఇలా తెలియక ఇక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మళ్ళా దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. చరిత్రను తెలుసుకోండి, చరిత్రని చదవండి. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీల నాయకుడు అనేటువంటి మాట తప్పు. చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చాలా సభలలో చెప్పిన. అంబేద్కర్ గారిని చదవకుండా, ఆయన చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదవకుండా, ఆ రాజ్యాంగం లోపల ఏముందో తెలియకుండా మీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది కదా, కనీసం వాట్ ఈస్ ద మోరల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కొట్టండి. మౌలికంగా మనకి ఎలాంటి 19 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మాలమాది వాళ్ళకి ఇవ్వమన్నారు. అది 19 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ చదువుతున్నాడు? ఉచిత నిర్బంధ విద్య. ఈ దేశంలో విద్యా వ్యాపారమైంది ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మనం చదువుకున్న స్కూళ్ళు కాలేజీలు కనబడుతున్నాయా? చలేజారే పూరా. ఇంకా రిజర్వేషన్ కోసం లొల్లు పెడతారు మా వాళ్ళు. రిజర్వేషన్ లేదు. ఎప్పుడో ఎల్పీజీ పేరు మీద ఖతం చేసి పడేసారు. అంత ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ ఏడు ఉన్నది. నేను చెప్తున్నా ఈ సభాముఖంగా తీసిపోయే రిజర్వేషన్ అవసరం లేదు. మాకు అవసరమా? ఇంకా రిజర్వేషన్ మీద బతుకుతున్నామా? వాడేమో మొత్తుకునేది మొత్తుకుంటుడు, వీళ్ళు రిజర్వేషన్. ఒరే నీ అమ్మ, కేసీఆర్ గారు రేపు పొద్దుగాల 1000 ఉద్యోగాలు ఇస్తే అందులో 270 ఉద్యోగాలు బీసీలకు పోతాయి. పోవా? వీడికి ఉద్యోగం వస్తుంది అంబేద్కర్ వల్ల. ఊర్లలో ఉన్నటువంటి బీసీలలో చాలా మందికి తెలుసు నాకు ఉద్యోగం వచ్చిందే రిజర్వేషన్ వల్ల. ఏ ఒక్కడన్నా సరే చీము నెత్తున్నది నీ ఒంట్లో. ఎన్నడన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోడ్డు పొండ పోయేటప్పుడైనా అంబేద్కర్ గారు నేను సిగ్గులేక చెప్పలేకపోతున్నా కానీ ఈ ఉద్యోగం వచ్చింది నీ వల్ల అని చెప్పి ఎన్నడన్నా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకున్నావా? నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే, అరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలో, కానీ నాలాగా నువ్వు గొంతు చించుకొని నడుచుంటే ఈ రోజు ఆ మతంలో పడేటోళ్ళు కాదు బీసీలు. ఆ విషయం తెలియక ఆ బీసీల కోసమే బాబా